శుభోదయం మిత్రులారా. తెలంగాణలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కానీ చరిత్ర పుటల్లో మరుగున పడిన అద్భుతాలు మరెన్నో ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైన చరిత్ర కలిగిన శతాబ్దాల నాటి రహస్య ఆలయం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అదే బుస్సాపూర్ గ్రామంలోని నడిబొడ్డులో కొలువై ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పూర్తిగా కాకతీయ శైలిని ప్రతిబింబిస్తుంది. ఎర్రటి ఇసుకరాయి శాండ్ స్టోన్తో నిర్మించిన ఈ ఆలయం శతాబ్ద కాలం గడిచిన ప్రకృతి శక్తులను తట్టుకొని నేటికి నిలిచి ఉంది. ఈ ఆలయ నిర్మాణం చూస్తుంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయం, అలాగే 1000 స్తంభాల గుడిని గుర్తు చేస్తుంది. గుడి వెలుపల గోడకు ఉన్న చిత్రాలను చూస్తుంటే కాకతీయుల కాలం నాటిదేనా అని అనిపిస్తుంది. ఇలాంటి చిత్రాలైతే చాలా అభ్రపరుస్తున్నాయి. ఆలయం చాలా వరకు శిథిలమైపోయింది. స్థానికులు ఇప్పటికీ ఈ గుడిని రక్షిస్తూ లక్ష్మీ నరసింహుడికి ప్రతి సంవత్సరం భక్తి భావనలతో విశేష పూజలు చేస్తారు. ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ ఇక్కడి శిల్పకళ. ఆలయ స్తంభాలపై, ద్వారబంధాలపై శిల్పులు చెక్కిన సాలభంజికలు, నాట్యగత్తెల శిల్పాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడి శిల్పాలలో కూడా జీవకళ ఉట్టిపడుతుంది. ఈ స్తంభాలను పరిశీలిస్తే ఖచ్చితంగా కాకతీయుల కట్టడాలే అనిపిస్తుంది. ఇంచుమించు ఘనపురం ఆలయ నిర్మాణం మరియు రామప్ప ఆలయ నిర్మాణాన్ని పోలి ఉంది. సరైన ప్రచారం లేనందున ఈ అద్భుత కట్టడం చాలామందికి తెలియకుండా పోయింది. ఈ ఆలయం ఏ సంవత్సరంలో ఎవరు నిర్మించారు అనే విషయాన్ని నిర్ధారించడానికి పురావస్తు పరిశోధనలు అవసరం. కాకతీయుల కళావైభవం కనిపిస్తున్న ఈ ఆలయం నిజమైన చరిత్ర. ఆలయ గర్భగుడిలో శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి కొలువై ఉన్నాడు. కోరిన కోరికలు నెరవేరుస్తాడు అని గ్రామస్తుల నమ్మకం. భక్తి పార్వశ్యంతో పూజలు చేస్తారు. ఈ ఆలయం బయట ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన కనిల వంటి రాతిని ఉపయోగించి ఒక నూతిని కూడా నిర్మించారు. శతాబ్దాల నాటి కట్టడాలను, శిల్పకళను, సంస్కృతి సాంప్రదాయాలను, మన పూర్వీకుల చరిత్రను మనమే కాపాడాలి. మా ఈ అన్వేషణ మీకు నచ్చితే మా వైల్డ్ బోట్ డిస్కవర్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.